లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామిని నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 16వ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం. நாயகனாய்நின நந்தகோபனுடைய கோயில் காப்பானே, கோடித்தோனும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கும், அரைபறை மாயன் மணிவண்ணன் வெண்ணலேவாய் நேர்தான், தூயோமாய் வந்தோம் துயிலெழ பாடுவான் வாயல் முன்னம் மாத்தாதே అమ్మా, నీ నేషనిలైక్కదవం నీకేలోరెంబవాయ్. మా నందనాయకుని మణి మందిరాన్ని కంటికి రెప్పవలే కాచి రక్షించు క్షేత్రపాలక, తలుపు తెరిచి పంపించు పాలిచ్చి చంపేటి పాపి పూతన కాము చిగురుటాకుల నడిమి చిన్ని మొగ్గలము, పసితనము వీడని పల్లెపడుచులము, నీలిరత్నము వంటి తిరుమేను కలవాని నవనీత చోరుని నందగోపాలుని మేలుకొలుపు పాడి లేపవచ్చితిమి, పచ్చతోరణమున్న పసిడి ద్వారమును దయతలిచి తెరువు మా ద్వారపాలక స్వామి, ఆశతో వచ్చితిమి అడ్డు చెప్పక నీవు. ఈ పాశురం యొక్క భావం ఏమిటంటే, గోపికలు అందరూ కలిసి గుంపుగా నందగోపాల భవనానికి వెళ్ళారు. అది నందగోపాలుని భవనము. విజయధ్వజాలు అనే జెండాలతో ప్రకాశించుచున్నవి. పచ్చని తోరణములతో అలంకరించబడి ఉన్నది. బంగారంతో తయారు చేయబడి అందమైన మనులతో పొదగబడిన తలుపులు గలది. ఆ నందగోపాల భవనం లోపలికి వెళ్ళటానికి గోపికలు అక్కడ కావలి కాస్తున్న భవన రక్షకుని అనుమతిని కోరుతున్నారు. ఓ భవన రక్షక, ఆ మాయావి ఆయన ఆధీనంలో మాయా అనే శక్తి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్మను ఇంద్రనీలవర్ణుడగు అంటే ఇంద్రనీలమణి యొక్క వర్ణం కలవాడు అంటే నీలిరంగు కలవాడు. ఆకాశం నీలిరంగులో ఉంటుంది. అలా వ్యాపించి ఉన్న సర్వేశ్వరుడు మాకు పర అనే మధురమైన ధ్వని చేయు వాయిద్యమును ఇస్తారని మాట ఇచ్చినాడు. అందుకే మేము ఏ ప్రతిఫలము ఆశించక పరిశుభ్రంగా వచ్చాము. కృష్ణుడి చేతిలో వేణువులాగా మేము ఏ ప్రతిఫలము ఆశించము. ఆ వేణువు ఎలాంటి మధురధ్వని చేస్తుందో మేము కూడా పర అనే ఒక వాయిద్యంతో అలాంటి మధురగానాలు చేయాలి. ఆ నందుని ప్రియపుత్రుడికి మేలుకొలుపు పాడడానికి పర అనే వాయిద్యం అనుగ్రహంతో పాడుటకు వచ్చినాము. నీవు మాకు ఏ అభ్యంతరం చెప్పకుండా దృఢముగానున్న తలుపులను తెరువుము. మాకు లోపలికి రావడానికి అనుమతి ఇవ్వండి అని ఆ గోపికలు ద్వారపాలకుని ప్రార్థిస్తున్నారు. అంటే మనము భగవంతుణ్ణి చేరాలంటే ఒక గురువు కావాలి కదా. భగవంతుణ్ణి చేరడానికి ఒక మంచి ఆచార్యుడి అనుగ్రహం ఉండాలి. ఆయన చూపిన దారిలోనే నడవాలి. అందుకే గోదాదేవి కృష్ణం వందే జగద్గురుం అంటే ఈ జగత్తుకే గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవాలి. ఆయన ఇచ్చే పర అనే మధురమైన ధ్వని చేయు వాయిద్యమును ఇస్తానని మాకు మాట ఇచ్చాడు. మేము ఆ జగద్గురువు అయిన శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఆ వాయిద్యం సహాయంతో శ్రీకృష్ణుడి కథలు లీలలు గానం చేసి శ్రీకృష్ణునికి మేలుకొలుపు పాడతాము. ఓ ద్వారపాలక, దయచేసి ఆ తలుపులను తీసి మమ్మల్ని లోపలికి అనుమతించండి అని ఆ నందగోపాల భవనం యొక్క ద్వారపాలకుడిని ఈ గోపికలంతా అడుగుతున్నారు. అందరూ నిద్రలేచి ఇప్పుడు ఈ పాశురం ద్వారా యోగనిద్రలో నుంచి జగతిని పాలించే పనిలో ఉన్న కృష్ణ పరమాత్మని, యోగనిద్ర సమయం అయిపోయింది, ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించు అని మేలుకొల్పు పాడడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నది శ్రీవిల్లిపుత్తూరులో కదా, అక్కడ ఉండేది రంగనాథుడు కదా. అంటే గోదాదేవి తనను తాను గోపికగా, తన స్నేహితురాళ్ళను గోపికలుగా, కావేరీ నదిని యమునా నదిగా భావించినట్లు శ్రీ రంగనాథుని మందిరాన్ని కూడా గోకులంలో ఉన్న నందుని భవనంగా భావించి చిన్ని కృష్ణుని నిద్రలేపడానికి మేలుకొల్పు గానం పాడడానికి వచ్చి ద్వారపాలకుని అనుమతిని అడుగుతున్నారు. ఇది 16వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 17వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం.